నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాచ్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మీకు విజయ సంస్థ హాస్యం, వ్యంగ్యం మిళితం చేసి తీసిన ఒకానొక అద్భుతమైన చిత్రం గురించి ముచ్చటించడానికి వచ్చాను. వరకట్న సమస్యను వ్యంగ్య ధోరణిలో చిత్రీకరించిన అద్భుతమైన సినిమా 'పెళ్లి చేసి చూడు'. అదే పాట కూడా మీకు గుర్తుండే ఉంటుంది. పెళ్లి చేసుకొని ఆ పాట ఉంది కదా! అది దీంట్లోదే. సో, ఈ సినిమాకి యాజ్ యూజువల్ నాగిరెడ్డి, చక్రపాణి గారు ప్రొడ్యూసర్స్. ఎల్వి ప్రసాద్ గారిని వారి మీద బాగా నమ్మకంతో ఈ సినిమాకు డైరెక్షన్ చేయమని చేసుకున్నారు. కథా మాటల్ని బయట వాళ్ళతో రాయించకుండా ఆ పని కూడా చక్రపాణి గారే చేశారు. సంగీతాన్ని ఘంటసాల మాస్టారు సమకూర్చారు. పాటలు దాదాపు 17 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. పాటలన్నీ వారి ఆస్థాన కవి గారు ఉన్నారు కదా, పెంగళి నాగేంద్ర గారు, వారు రాశారు. ఒక 2 పాటలు మాత్రం ఊటుకూరి సత్యనారాయణ గారని అప్పటికి కొత్తగా వచ్చిన ఆయన లిరిసిస్ట్, ఆయనతో రాయించారు. ఇక సినిమాటోగ్రఫీ తెలిసిందే మనకి. మార్కస్ బార్క్లే వాళ్ళ అత్యంత ఇష్టమైన సినిమా ఫోటోగ్రాఫర్. అది ఆయన్ని ఆ పాత్రకి అంగీకరింపచేశారు. ఇక ప్రధాన తారాగణం విషయంలోకి వచ్చేసరికి ఎవరని తర్జన భర్జన పడిన తర్వాత ఆ కథకు ఎవరైతే కరెక్ట్ న్యాయం చేస్తారో వాళ్ళని ఎంపిక చేసుకున్నారు. వారిలో నందమూరి తారక రామారావు గారు, జి వరలక్ష్మి గారు, ఆవిడ గురించి ముందు మాట్లాడతాం మీతో. అలాగే ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు ఉన్నారు కానీ రామారావు గారు పక్కన మాత్రం కాదు. సూర్యకాంతం గారు ఉన్నారు, పుష్పలత గారు ఉన్నారు, పద్మనాభం గారు ఉన్నారు, ఎల్వి ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే కొత్తగా ఒక ఆయన్ని ఎండమూరి జోగారావు గారని వారే సావిత్రికి జంటగా హీరోగా వచ్చిన ఆయన అనమాట. ఇలా కొంతమంది ఆ ప్రధాన తారాగణంతో ఈ సినిమా తీశారు. దీని బాలారిష్టాలు చాలా వచ్చినాయి. ముఖ్యంగా జీవరలక్ష్మి గారితో చాలా పెద్ద సమస్యలు వచ్చినాయి. కొన్ని విషయాలు మాత్రం, ముఖ్యమైన విషయాలు మాత్రం మీతో నేను ముచ్చటిస్తా. వాటిలో ఒకటి ఏంటంటే, విజయ సంస్థ ఆనవాయితీగా ద్విభాషా చిత్రాలు తీస్తారు కదా, తెలుగులో తీస్తారు, అలాగే తమిళ్లో కూడా అదే సినిమాని సమాంతరంగా తీస్తారు. సో ఆ ఆనవాయితీని ఇక్కడ కూడా వాళ్ళు తీశారు. ఇక డైరెక్టర్ విషయంలో ఎల్వి ప్రసాద్ గారు వాళ్ళకి ఇష్టమైన డైరెక్టరు, ఇంకా వేరే సెకండ్ థాట్ ఏం లేకుండా ఆయన్నే అనుకున్నారు. అప్పటికే ఇక షావుకారు, పాతాళ భైరవి ఈ సినిమాలను సూపర్ సక్సెస్ చేసుకుని కాసుల వర్షం కురిపించుకున్న విజయ సంస్థ ఈ పెళ్లి చేసి చూడు అనే ఒక కామెడీ సినిమా తీయడానికి కొంత సాహసం చేసిందనే చెప్పుకోవాలి. దానికి ఎల్వి ప్రసాద్ గారు కరెక్ట్గా సరిపోతారని వారితో మాట్లాడుకొని ఆ సినిమాకి ఒప్పించారు. ఇక సాంకేతిక నిపుణులైతే మనం ఇందాక చెప్పుకున్న షావుకారు, పాతాళ భైరవిలో ఉన్న చాలామందిని టెక్నీషియన్స్ని ఈ సినిమాలో కూడా వాళ్ళు వినియోగించుకున్నారు. ఘంటసాల గారి విషయంలోకి వచ్చేసరికి ఆయన సంగీత దర్శకత్వం వహించారు కదా, వారి విషయంలో వచ్చేసరికి ఆయన 5 సినిమాలకు విజయ సంస్థకు కాంట్రాక్ట్ సంతకాలు చేశారు. సో ఈ 5 సినిమాలు చేస్తే కానీ ఘంటసాల గారు వేరే సినిమాకి పాటలు పాడొచ్చు, సంగీత దర్శకత్వం వహించడానికి వీల్లేదు. అందువల్ల ఇది 3వ సినిమా. అంటే ఇంకా 2 సినిమాలు చేయాలి ఘంటసాల గారు వీళ్ళ కోసం. ఇక తాతినేని ప్రకాశ్రావు గారు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎల్వి ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఆ తర్వాత ఆయన ఇల్లరికమని ఒక టాప్ అఖిల నాగేశ్వరరావు గారితో తీసిన ఒక సినిమా సూపర్ హిట్ అయింది. ఆయన హిందీ, తమిళ్లో కూడా చాలా ప్రసిద్ధమైన సినిమాలు తీశారు. హిందీలో అయితే ఘర్ ఘర్ కి కహానీ, దునియా ఇలాంటి సినిమాలు చేసి సూపర్ హిట్లు చేశారు ఆయన ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎల్వి ప్రసాద్ గారు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సరసన కొంచెం భిన్నంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుందని చెప్పి జీవరలక్ష్మిని అనుకున్నారు. ఆవిడకి అప్పటికే ఇండస్ట్రీలో గర్విష్టి, అభిజాత్యం ఉన్న ఆవిడ, అసలు ఎవరి మాట వినరు అనే ఒక టాక్ ఉంది ఆవిడ మీద. అయినా సరే మన దగ్గరికి వచ్చేసరికి భానుమతి గారితోనే చేయించగలిగారు వీళ్ళు. కాకుండా భానుమతి గారితో సగం సినిమా అయిపోయినాక తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకున్నారు, అది వేరే విషయం. ఇక్కడ కూడా అలాంటి సమస్య వచ్చింది. ఆవిడ చాలా సహాయ నిరాకరణ. సంస్థ ప్రతిష్టను కాపాడుకోవడానికి నాగిరెడ్డి, చక్రపాణి గారు ఎంత దూరమైనా వెళ్తారు. గతంలో కూడా చాలా మన ఇన్సిడెంట్లు ఉన్నాయి. సో జీవరలక్ష్మి గారు సరిగా షూటింగ్లకి రాకపోవటము, ఎక్కడెక్కడో ఉండి ఫోన్లు చేయడము, ఆవిడకి ఒక వ్యసనం కూడా ఉందని అంటారు. అది మనం ఇక్కడ మాట్లాడటానికి బాగుంటుంది. సో అందువల్ల ఆవిడ రాకపోవడం అనేది జరుగుతుండేదట.
అప్పుడు చక్రపాణి గారు అన్నారట, అప్పటికే 300 సినిమా అయిపోయింది. కొత్త మంచి ఇంపార్టెంట్ సీన్‌లన్నిటికీ ఆవిడ ఎగ్గొట్టటమో, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేయడమో జరుగుతుందట. అప్పుడు ఈ సినిమా వద్దింక మనకి కాల్చేసేద్దాం, మొత్తం తీసేసి కొత్త వాళ్ళతో పెట్టి మళ్ళీ తీయిద్దాం అనుకున్నాడు. మరి కొత్త వాళ్ళైతే ఎవరైతే బాగుంటుంది అనుకుంటే అంజలీదేవి గారిని తీసుకోవాలనుకున్నారట. ఆవిడని సంప్రదించారంట. సంప్రదించి అమ్మ మీరైతే బాగుంటుంది మాకు అనుకుంటే ఆవిడ సమస్య ఏంటో కనుక్కున్నారట. కనుక్కున్న జీవలక్ష్మి గారితో సమస్య వద్దండి, ఆవిడ పెద్ద ఆర్టిస్టే, ఆవిడతో సినిమా ప్రారంభించి మళ్ళీ మనం వేరే వాళ్ళతో తీస్తే ఆవిడ బాధపడతారు, నేను మాట్లాడతాను అని చెప్పి ఆవిడ మధ్యవర్తిత్వం వహించి ఆ సినిమాని మళ్ళీ పట్టాలకి ఇచ్చేవాడు. పోనీలే ఇంత చేసినా కూడా మళ్ళీ ఆవిడ ఏమన్నా సహకరిస్తుందా అనుకుంటే మళ్ళీ ప్రాబ్లమే. ఎన్టీ రామారావు గారి భారీగా ఆవిడ నటించారు కనుక ఒక సన్నివేశంలో ఆవిడ ఎన్టీ రామారావు గారి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలట. ఆ సీన్ తీస్తున్నప్పుడు ఆవిడ ఎవరో కాళ్ళు నేను పట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, అరే నటన అది, ఆ సీను పండాలంటే తప్పనిసరిగా భార్య హోదాలో చేయాలి అని చెప్పినా కూడా ఆవిడ చాలా ఇబ్బంది పెట్టారట. అప్పుడు మన నాగిరెడ్డి గారి అబ్బాయి, ఆయన అప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్స్ కదా, అతని పాదాలని క్లోజప్లో పెట్టి ఆవిడికి నమస్కారం చేయించారట. అది చివరిదాకా ఈ ఏమంటారు దోబుచ్చులాట, ఈ కీచులాటలు కొనసాగుతూనే వచ్చాయట. అది ఎన్టీ రామారావు గారు కూడా అప్పటిదాకా పర్లేదండి, ఎలాగో కంప్లీట్ చేద్దామన్నా ఆయన కూడా కోపం వచ్చేసింది. ఎప్పుడైతే ఈ పాదాలను తాకాలనే విషయాన్ని, ఎందుకు ఆవిడకి అంత అహంకారం, ఏమిటి ఇదంతా అని చెప్పి అనుకున్నారట. కానీ బట్ క్లైమాక్స్కి వచ్చేసింది కదా, ఇంకెందుకులే అని చెప్పి ఇక సరే ఆ విషయాలు పక్కన పెడితే, ఎన్టీ రామారావు గారు ఈ సినిమాలో హార్మోనియం వాయిస్తూ పాట పాడతారు. అదే మనం అందా చెప్పుకున్న పెళ్ళి చేసుకొని ఇల్లు ఆ పాట ఉంది కదా, ఆ పాట పాడటానికి ఆయనకి హార్మోనియం ఎలా పట్టుకోవాలి, హార్మోనియం రీడ్స్ మీద వేళ్ళు ఎలా కదిపించాలి, సో ఇదంతా ఆయనకి తెలియకపోవడంతో ఘంటసాల మాస్టరే ఆయనకి 2-3 రోజులు నేర్పించారట. నేర్పించిన తర్వాత ఒక దృశ్యంలో ఎన్టీ రామారావు గారు హార్మోనియం వాయిస్తూ ఒక పాట పాడాలి, వాయించేటప్పుడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఘంటసాల గారిని అడిగారట, ఆ హార్మోనియం ఎలా వాయిస్తారు నాకు కొంచెం నేర్పండి అని. ఇప్పుడు హార్మోనియం పట్టుకోవటం, అలాగే ఆ రీడ్స్ మీద వేళ్ళు కదిపించడం, ఇదంతా ఎన్టీ రామారావు గారికి మన ఘంటసాల గారు 2-3 రోజులు నేర్పించారట. అందుకే ఆ సినిమాలో సహజంగా ఆయనే వాయిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో దానికి కారణం ఏంటంటే ఆయన కొంత శిక్షణ తీసుకున్నారు అని అర్థం. ఎంత సీరియస్గా ఉండేవాళ్ళు చూడండి, మామూలుగా ఆర్టిఫిషియల్గా ఏదో లిప్ మూమెంట్ అలాంటిది కాకుండా ఏదైనా ఒక సన్నివేశాన్ని బాగా పండాలంటే దానికి సంబంధించి పూర్తి పరిపూర్ణత ఉంటేనే అది అవుతుంది అనే ఒక దానిలో ఆయన ఆ ఒక్క ఇది తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇక సినిమాలో చాలామంది చిన్నపిల్లలు ఉంటారు ఈ సినిమాలో. ఎందుకంటే ఆ కథను అనుసరించి ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉంటారు. అంటే మనం బాలనటులు అంటాం కదా, ఉంటారు. సో అంతమంది పిల్లల్ని ఎక్కడ తీసుకురావాలి, వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఒకవేళ తీసుకొచ్చినా కూడా ఎంతో కొంత రిహార్సల్స్ వేసి చేయాలి కదా, అదంతా టైం వేస్ట్. అందుకని ఆల్ ఇండియా రేడియోలో బాలానందం అని ఒక కార్యక్రమం వస్తుంటుంది కదా, రేడియో అన్నయ్య అక్కయ్య అదే న్యాయపతి రాఘవరావు గారు వాళ్ళు ఉండేవారు కదా. సో వాళ్ళని సంప్రదించి, వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ మైక్ ఫీర్ కానీ లేకపోతే కెమెరా భయం కానీ అలాంటివి ఏమి ఉండవు వాళ్ళకి, చాలా చాలా ధైర్యంగా ఉంటారు వాళ్ళు. ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి ఈ సినిమాలో చేయించారంటే, పనిలో పనిగా వాళ్ళని అంత బాగా ట్రైన్ చేసిన న్యాయపతి రాఘవరావు గారికి కూడా ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారట. అలాగే విజయ సంస్థకు ఒక ఆనవాయితీ ఉంది, మీకు గుర్తుంది కదా, ప్రతి నెల జీతాలు ఇస్తారు వాళ్ళు. అంటే ఆర్టిస్ట్కి రెమ్యునరేషన్ కాకుండా మంత్లీ బేస్డ్ మీద వాళ్ళు తీసుకుంటారు. ఈ సినిమాలో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు షావుకారు, పాతాళ భైరవిలో చేసిన వాళ్ళని ఎక్కువ మందిని ఈ సినిమాలకు తీసుకున్నారు. వాళ్ళకు కూడా నెల జీతాలు ఇచ్చి తీసుకున్నారు. ఘంటసాల గారికే తప్పలేదు అది. సో ఈ సినిమాలో బాలనటుడుగా నటించిన ఒక ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇక్కడ. మోహన్ గంధ, చిరంజీవి మోహన్ గంధ అప్పట్లో ఆయన కూడా దీంట్లో ఒక పాత్ర వేశారు. ఆ పేరు చాలా సుపరిచితమే. ఎందువల్లనంటే ఆయన ఆ తర్వాత IAS ఆఫీసర్గా ఆంధ్ర రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ దాకా పనిచేశారు. ఆయన ఈ సినిమాలో ఒక దృశ్యంలో కనపడతారట.
ఈ కనపడటం విషయంలోకి వచ్చేసరికి అక్కడికి ఎల్వి ప్రసాద్ గారు అంత దిగ్గజ డైరెక్టరు, ఆయన కూడా ఒక అతిథి పాత్రలో ఈ సినిమాలో కనపడతారు. అప్పట్లో అవన్నీ చాలా ఆనవాయితీగా వచ్చాయి. అందుకే మనం స్క్రీన్ మీద కూడా టైటిల్స్లో ఏమేస్తారంటే అతిథి పాత్రలో సో అండ్ సో వాళ్ళు ఉంటారు. అంటే అది డెబ్యూ అయితేనేమో తొలి పరిచయం అని చెప్పి రాయటం అప్పటి నుంచే వచ్చింది ఆ సంప్రదాయం అంతా. ఇక ఈ 2 భాషల్లో సినిమాలు తీశారు కదా. ఘంటసాల గారే దీనికి మ్యూజిక్ చేస్తే తమిళ్లో కూడా మళ్ళీ ఘంటసాల గారితోనే చేయించారట. జనరల్గా అక్కడ ఎవరినో తీసుకుంటారు మామూలుగా అయితే, కానీ ఘంటసాల గారు కాంట్రాక్ట్లో ఉన్నారు కనుక అక్కడ ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ వేరే ట్యూన్లు ఇక్కడ వేరే ట్యూన్లు చేయించారు. సో మొత్తం 17 పాటలు. అప్పట్లో పాటలే ఆల్మోస్ట్ ఒక 1/3 సినిమాని ఆక్యుపై చేసేవి. అయినా సరే ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాని ఆద్యంతం ఆస్వాదించేవాళ్ళు ప్రేక్షకులు. సినిమాకి అంటే మామూలుగా పాటలు అనగానే ఇప్పుడు సినిమాల్లో 2 డ్యూయెట్లు లేకపోతే ఒక ఐటమ్ సాంగ్ ఇలాగ ఒక ఫార్ములా వచ్చింది ఇప్పుడు. అప్పుడు అలా కాదు. మనం అనుకున్న ఈ 17 పాటల్లో 4 పాటలు కేవలం పిల్లల మీద చిత్రించారంట. చూడండి, అంటే అప్రాధాన్యత అనుకున్న వాటిని ఎంత ప్రాధాన్యతనిచ్చి వాళ్ళు అది చేశారు. అంటే బహుశా వరకట్న సమస్యను సున్నితంగా టచ్ చేసిన ఆ కథాంశం కనుక ఈ జనరేషన్ ఆ పిల్లలకు కనుక అది అర్థమైతే అది ముందు తరాలకు కూడా వెళ్తుంది అనే ఉద్దేశంతో ఎక్కువ మందిని పిల్లల్ని దాంట్లో పెట్టినట్టు. తర్వాత కథానుసారంగా కూడా పిల్లల అవసరం ఆ సినిమాలో ఎక్కువగా ఉన్నది. ఇంకొక విచిత్రం అనలేం కానీ కొత్త పద్ధతి ఏంటంటే ఒకే వ్యక్తితో 3 పాత్రలు వేయించడం. అంటే అది ద్విపాత్ర అభినయం లేకపోతే త్రిపాత్ర అభినయం కాదు, అలా కాదు. మన నాటకాల్లో 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు అనుకుంటున్నా వేరు వాళ్ళు వస్తారు. ఎందుకంటే పౌరాణిక పాత్రలు వేసేటప్పుడు గొంతు ఆ పద్యాలు పాడటం వల్ల గొంతు ఒరుసుకుపోద్ది కనుక ఒక్కరే అన్ని పాడలేరు కనుక ఒక సీన్లో కొంతమంది ఒక సీన్ అలా పెడతారు కదా. అంటే నాటకాల్లో అప్పుడప్పుడు మొదట వచ్చిన ఒక క్యారెక్టర్ లాస్ట్లో ఏ కానిస్టేబుల్గానో రావడం అనేది నాటకాల్లో కనపడుతుంది కనుక మేకప్ మారిపోద్ది కనుక. ఈ సినిమాలో కూడా పద్మనాభం గారితో 3 పాత్రలు వేయించారు. ఎందుకు? నాటకాలు ఆనవాయితీ అది. చక్రపాణి గారు నాటకాలు ఊరి నుంచి వచ్చారు కదా, నాటకాలు అనేవి ఆయనకి బాగా తెలుసు కనుక పద్మనాభం గారితో ఇవి ఎస్వి రంగారావు గారు ఉన్నారు కదా పెద్ద ఆయన మర్చిపోయాను. ఎస్వి రంగారావు గారు పాత్ర విషయంలోకి వచ్చేసరికి ఆయన షావుకారు పాత్ర వేశారు, జమీందారు పాత్ర గంభీరంగా ఉండాలి. ఆయనకి ఏంటి సమాజంలో ఉన్న మనుషులు హావభావాలు లేకపోతే వాళ్ళ ప్రవర్తన అవన్నీ తీసుకుని ఆయన కొంచెం డెవలప్ చేసి ఇంప్రూవైజ్ చేసుకుని ఆ సినిమాలో నటిస్తూ ఉంటారు. గతంలో కూడా ఒక రౌడీ పాత్ర వేసిన సినిమాలో కూడా మరి ఇక్కడ మచ్చబెట్టి ఇలాంటివి ఏం కాకుండా ఒక రిక్షా కార్మికుడు మాట్లాడే రెక్లెస్నెస్ అదంతా అక్కడ ఆయన దగ్గర చూసి ఒక రోజంతా ఆయన గమనించి పాత్ర వేసినట్టుగానే దీంట్లో కూడా మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఒక పెద్ద జమీందారు గారు వస్తుంటే పక్కన బంట్రోతులు రావటం, బ్యాగులు పట్టుకొని ఆయన బండి ఎక్కగానే మళ్ళీ అందించి నమస్కారం పెట్టి దిగడం ఇదంతా ఆయన చూశారట. ఓహో, జమీందారు అంటే ఇలా ఉండాలి కావాలనుకుని సేమ్ అదే దాన్ని తీసుకొచ్చి డిటోగా ఇక్కడ చేశారట. అప్పట్లో ఎస్వి రంగారావు గారు ప్రయోగాలు చాలా గొప్ప ప్రయోగాల్లాగా, అందుకే అంత మహానుభావుడు అయ్యాడు ఆయన. సమాజంలో ఉన్న మనుషుల ప్రవర్తనలనే తన పాత్రలుగా మార్చుకొని సహజత్వం పండేలాగా ఆయన చేయగలిగారు కనుకని అలా చేశారు. ఈ పద్మనాభం గారు వేసిన 3 పాత్రల్లో ఆయన పెద్ద ఆయన మన ఎస్వి రంగారావు గారి దగ్గర అప్పన్న అని ఒక క్యారెక్టర్ వేస్తారు. అలాగే పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ ఇంకోటి ఉంటుంది. మీరు ఈ సినిమా ఈసారి ఎప్పుడైనా చూడగలిగితే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. అప్పన్నగా ఎస్వి రంగారావు పక్కన అసిస్టెంట్గా, అలాగే పోస్ట్ మ్యాన్గా ఆ ఊరికి పోస్ట్ మ్యాన్గా, ఇంకొకటి ఏమో రైల్వే స్టేషన్లో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్లో ఆయన గ్రీన్ ఫ్లాగ్ని ఊపే గార్డుగా 3 పాత్రలు పద్మనాభం గారు వేశారట. అంటే చిన్నవే కదా, ఎవరు గుర్తుంచుకుంటారని అదే కావచ్చు, లేకపోతే కొంచెం ముందుకైనా కావచ్చు. ఇక ఈ సినిమాలో ఇందాక మనం అనుకున్నట్టు పిల్లల మీద ఎక్కువ తీసామని చెప్పాం కదా. పిల్లలు ఉన్నప్పుడు ఒక నృత్య రూపకం పిల్లలతో ప్లాన్ చేశారు. ఆ రూపకం చేసినప్పుడు ఆడియన్స్లో కూడా ఉండేవాళ్ళని కూడా జాగ్రత్త పడిపంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా పిచ్చిగా బిహేవ్ చేయకూడదు. కెమెరా అటువైపు ప్యాన్ అయినప్పుడు వాళ్ళు
ఎవరన్నా చెవిలో పెట్టుకునో లేకపోతే ఇంకేదో పెట్టుకునో లేకపోతే కొన్ని చేయకూడని పనులు చేస్తున్నప్పుడు అది కెమెరా ఫ్రేమ్లోకి రాకూడదు కదా. అందుకని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి చెప్తారు. మేము మీ వైపు కెమెరా ప్యాన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీరు కెమెరా వైపు చూస్తున్నట్టు ఉండండి అని చెప్తుంటారనమాట. సో వాడికి ఎక్కువగా జూనియర్ ఆర్టిస్టులని పెడతారు. లేకపోతే షూటింగ్ చూడటానికి వచ్చిన వాళ్ళు కొంచెం నీట్గా బట్టలు వేసుకుని ఉంటే వాళ్ళని ఆయన కూర్చోబెట్టి ఆ సన్నివేశాలు అంటే ప్రేక్షకుల సన్నివేశాలను తీయటం అనేది ఒక సాంప్రదాయం సినిమా ఫీల్డ్లో. సో వాళ్ళల్లో మన నాగిరెడ్డి గారి అబ్బాయి వెంకటరామరెడ్డి గారు కూర్చున్నారంట అప్పుడు ఆ పాత్రలు. ఆ తర్వాత ఆయన ఎందుకంటే ఆయన సినిమా వారసత్వాన్ని పునిగిపుచ్చుకుని ఆయన ఆ తర్వాత కాలంలో మన బృందావనం గొప్ప సినిమా వచ్చింది కదా, ట్రాజడీ సినిమా, వెంకటేష్ అండ్ వేరే పాత్రలు. సో మీనా వాళ్ళు తీసిన ఆ సినిమా తీసింది ఆయనే. అలాగే భైరవ ద్వీపం మన బాలకృష్ణ గారితో ఆ 2 సినిమాలు తీసింది నాగిరెడ్డి గారి అబ్బాయే. అవి విజయ సంస్థ చేసిన సినిమాలు కదా. సో అలాగా సినీ వారసత్వాన్ని పుణిగిపుచ్చుకుని పిల్లలు కూడా వాళ్ళు ఒక గొప్పగా రాణించినట్టుగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో మనం చెప్పుకున్న ఈ 50s 60sలో కథను మించిన ముఖ్యంగా విజయ సంస్థ వాళ్ళకి కథే హీరో అనేది వాళ్ళ ట్రెండ్. అది ఎవరు కథానాయకుడు అంటే ముందు ఎంట్రన్స్లో ఆయన రావాలి, హీరోయిన్ అంటే ఆయన తర్వాత రావాలి, ఇలా ఏం లేవు ఉండేట. కథానుసారంగా ఏ పాత్ర ఎప్పుడు రావాలో అంతే. అందుకే ఈ సినిమాలో కథానాయక పాత్ర ధరించిన ఎన్టీ రామారావు గారు సినిమా మొదలైన 55 నిమిషాలకి తెర మీద కనపడతారు. అసలు ఇప్పుడైతే ఒక హీరో ఎంట్రీ అనగానే కార్ డోర్ తీయగానే ముందు షూ చూపెడతారు. ఆ తర్వాత బెల్టో లేకపోతే ఏదో కళ్ళజోడో ఎన్ని రకరకాలుగా జుట్టు ఇవన్నీ చూపించి బయటికి తీస్తారు. ఇంకా లేడీస్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఏమేమి చూపెడతారో మనకు తెలుసు. అలాంటిదేం లేదు. 55 నిమిషాల సినిమా అయిపోయినాక హీరో ఎంట్రన్స్ అనేది ఆ సినిమాలో చూపెట్టారట. అంటే దాని ఉద్దేశం విజయ సంస్థ వేసిన పాత్రలకు ఇంపార్టెన్స్ ఇవ్వదు, కథకు మాత్రమే ప్రాధాన్యత. కథానుసారంగా ఆయన పాత్ర అప్పుడు వస్తుంది. చూడు ఎంత గొప్ప ప్రయోగాలన్నీ అప్పుడు చేశారు. ఈ సినిమాలో ఒక హాస్య సినిమా. ఈ సినిమా హాస్య సంబంధించిన సినిమా కదా. దీనిలో ఒక చక్రపాణి గారు ఒక హాస్య సన్నివేశం పెట్టారట. ఆయన అది ఎక్కడో నాటకాల్లో చూశారట. పోలీసులు అనేసరికి హైరార్కీ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ, అది సబార్డినేషన్ అంటాం కదా. ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ చూస్తే కానిస్టేబుల్కి వణుకు, అలాగే సిఐని చూస్తే ఎస్ఐకి వణుకు, డీసీపీని డిఎస్పీని చూస్తే సిఐకి వణుకు, ఆ విధంగా ఉంటుంది కదా. అది ఎక్కడో నాటకంలో ఈ దృశ్యాన్ని చూశారంట. ఆ సన్నివేశంలో ఒక ఎస్ఐ వచ్చి కూర్చుంటే ఆ తర్వాత సిఐ రాగానే ఎస్ఐ లేస్తాడట, సిఐ ఆ సీట్లో కూర్చుంటాడట. ఆ తర్వాత డిఎస్పీ రాగానే సిఐ లేసిపోయి డిఎస్పీని కూర్చోపెడతాడట. ఈ హైరార్కీని సినిమాలో కూడా యాస్టీజ్గా ఆయన పెట్టేసరికి అద్భుతంగా పండింది ఆ సినిమాలో. అది చాలా యథాతథంగా నాటకాల్లోంచి తీసుకొచ్చి ఆయన ఇక్కడ పెట్టారు. ఈ సినిమా అనుకున్నట్టుగానే అద్భుతమైన విజయం సాధించింది. రజతోత్సవం విజయవాడలో జరుపుకున్నారు. 100 రోజులు ఆల్మోస్ట్ 12-13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ సినిమా. ఈ సినిమా అదే రజతోత్సవానికి అందరిని సాంకేతిక నిపుణులందరినీ పిలిపించారంట. పిలిపిస్తే జీవరలక్ష్మి గారు రాలేదట. సో ఆవిడ అసలు తెలుసు, ముందే చెప్పుకున్నాం కదా ఆవిడ గురించి. ఎన్టీ రామారావు గారు కూడా రాలేదట. దానికి కారణం అయితే ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చి ఆయనకి సమాచారం ఇచ్చారట, నేను రాలేకపోతున్నాను ఏమనుకోవద్దు అని చెప్పి. సో 100 రోజుల పండుగ రజతోత్సవానికి కూడా ఆవిడ రాలేదంటే ఆవిడతో ఎన్ని పేచీలు వాళ్ళు పడి ఉంటారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మాత్రం నేను చెప్పాను. సినిమా ఈ మన భాషలో తీసిన ఈ సినిమాను పెళ్లి చేసి చూడు సినిమా 100 రోజుల ఫంక్షన్ తర్వాత తమిళ సినిమా రిలీజ్ చేశారంటే, అంటే వాళ్ళకు ఒక్కోసారి విజయవాడ చేసే ప్రయోగాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే 2 భాషలు ని ఆదరిస్తారు అందరూ. తెలుగు సినిమా తమిళ్లో రిలీజ్ అయినా అక్కడ సినిమాలు ఎక్కడ రిలీజ్ అయినా చూడటం అనేది అప్పట్లో ఆనవాయితీగా వస్తుండేది. అలా కాకుండా 2 సైమల్టేనియస్గా తీసినా కూడా అది 100 రోజులు అయిపోయిన తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేది వాళ్ళ కమర్షియల్ టెక్నిక్లో ఒకటిగా దీన్ని చెప్పుకోవాలి. ఇది చాలా మ్యూజికల్ హిట్గా అవడంతో పాటు సర్కాసిజం, వ్యంగ్యము అనేది అంటే
కట్నం తీసుకోండో లేకపోతే కట్నం తీసుకోవద్దు అని చెప్పి సూటిగా చెప్పకుండా సున్నితంగా, అది అంతర్లీనంగా అంటాం కదా, నర్మగర్భంగా అంతర్లీనంగా అంటాం కదా, ఆ విధంగా ఈ కట్న సమస్యను ఆయన ఎక్స్ప్లోర్ చేశారు ఈ సినిమాలో అనేది. ఆ తర్వాత కామెడీ సినిమాలు ఎలా తీయాలి కాబోలు అని చెప్పి చాలామంది ఆ తర్వాత తీసిన హాస్యపూరిత సినిమాలకు ఈ పెళ్లి చేసి చూడు సినిమా ఒక ట్రెండ్గా, అంటే ఆ సినిమా తర్వాత మిగతా వాళ్ళందరూ చేశారు. ఇది ఎంత బాగా ఈ సినిమా వచ్చిందంటే తమిళ్లో కూడా సూపర్ హిట్ అయింది. అక్కడ కూడా 100 డేస్ ఆడింది. ఇక 1972లో ఎల్వి ప్రసాద్ గారే డైరెక్టర్గా, ఎల్వి ప్రసాద్ గారికి బాలీవుడ్లో కూడా ప్రవేశం ఉంది కదా, ఆయన అక్కడ కూడా చాలా సినిమాలు తీశారు. ఆయనే స్వయంగా ఆయనే ప్రొడ్యూసర్గా, ఆయనే డైరెక్టర్గా ఈ సినిమా తీశారట. తీస్తే ఎన్టీ రామారావు గారి పాత్ర, జీవరలక్ష్మి గారి పాత్ర జితేంద్ర గారును మన రాఖీ గారు చేశారట. కాకుంటే ఈ కథాంశం నార్త్ వాళ్ళకు అంతగా ఇష్టపడలేదంట వాళ్ళు. కనుక అక్కడ సినిమా డిజాస్టర్ ఫెయిల్యూర్ అని, కానీ మొత్తానికి తెలుగులో ఆడినంతగా అక్కడ ఆడలేదట. సో మీకు కూడా ఈ సినిమా చూడాలనిపిస్తే పెళ్లి చేసి చూడు, తప్పనిసరిగా అది యూట్యూబ్లో మనకుంటుంది. ముఖ్యంగా ఈ పాట ఓ భావి భారత పౌరులారని స్టార్ట్ చేసే ఆ పాట ఉంది కదా, అది మాత్రం ఘంటసాల గారు అద్భుతంగా మాడి చేశారు. ఎన్టీ రామారావు గారు కూడా దానికి యాక్షన్ బాగా చేశారు. పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని హాయిగా ఉండాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. చాలా పెద్ద పాట ఇది, బట్ అది ఒక హార్మోనియం వాయిస్తూ ఘంటసాల గారు పాడిన పాట అది చాలా బాగుంటుంది ఆ సినిమాలో. ఇంకా చాలా ఉన్నాయి, బట్ మనకి బాగా పాపులర్, అందరి నోళ్ళలోనూ అనే పాట కనుక దాన్ని మీకు నేను ప్రస్తావించాను. అది ఇది పెళ్లి చూసి చూడుకు సంబంధించిన కొన్ని ముచ్చట్లు చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం మనం చెప్పగలిగాం. ఓకే, మళ్ళా ఇంకొక మంచి సినిమాతో నేను మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.